హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి బ్లాగ్స్. సో ఈరోజు ఎపిసోడ్ అందరూ చూసేసారా? ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్ ఫస్ట్ టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తే హౌస్లో హూ ఇస్ ద హీరో ఆఫ్ ది హౌస్ అని చెప్పి అందరితోటి క్రాన్స్ పెట్టించారు. అండ్ జీరో ఆఫ్ ది హౌస్ వాళ్ళకి క్రాస్ సింబల్ ఫేస్ మ్యాన్ వేపించారు. సో ఫైనల్గా నబీల్ వచ్చేసి ఎక్కువ క్రాన్స్ తీసుకున్నాడు కనుక హీరో ఆఫ్ ది హౌస్, అండ్ మణికంఠ వచ్చేసి జీరో ఆఫ్ ది హౌస్. ఓకే, ఫైనలీ నబీల్ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్ అనమాట. నాగర్ చాలా బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అండ్ నబీల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశారు, అన్ని బాగా చెప్పారనమాట. అండ్ తను ఎంటర్టైన్ చేసిన విధానము, ఆదిత్య గారిని ఇమిటేట్ చేశారు కదా, సో అదంతా బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. అండ్ టాస్క్లో కూడా బాగా ఆడారు కదా, ఇంకొంచెం కూడా అనిపించింది, ఎందుకంటే ఎండ్యూరెన్స్ టాస్క్ బాగా చేశారు కదా, ఇంకొంచెం ప్రెస్ కూడా చేసి ఉండొచ్చు అనిపించింది అనమాట. సో అది తర్వాత వచ్చేసి ఇంకా మణికంఠని క్వశ్చన్ చేసినప్పుడు మణికంఠ క్లారిటీ ఉండట్లేదు సార్, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను చెప్తే సార్ కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు, వర్డ్స్ దొరకలేదు అనమాట, అట్లా ఉంది. అండ్ తర్వాత సో అది సోనియాకి అయితే మంచి క్లాస్ తీసుకున్నారు, సో సూపర్ అంటే సూపర్. తర్వాత నిఖిల్కి కూడా పడ్డాయి అనమాట. జరుగుతుంది నిఖిల్, అసలు నువ్వు చెప్పు అని అంటే మిస్ బ్యాలెన్స్ అవుతుంది సార్ అని అంటే భలే పంచి వేశారు కదా నాగ్ గారు కూడా. మిస్ బ్యాలెన్స్ అవుతుందా, ఏ మిస్ కారణం అంట భలే అడిగారు. ఏ మిస్ కారణమో మీకు తెలియదా? కమెంట్ చేయండి మీకు తెలిస్తాయి. సో ఈరోజు ఎపిసోడ్లో ప్రేరణ కూడా మంచి మంచి పాయింట్స్ పెట్టింది. అండ్ ప్రేరణ గట్సీ అబ్బా అసలు, ఎందుకంటే నాగర్తో మాట్లాడాలి, ఒక పాయింట్ చెప్పాలంటే ఆలోచిస్తారు చాలామంది. అండ్ చాలా డేర్గా అది కాదు సార్ ఇట్లాగా మేము అనుకుంటుంది అని చెప్పి క్లారిటీగా చెప్పింది, అసలు బాగా అనిపించింది. అండ్ తర్వాత సీత కూడా పాయింట్ టు పాయింట్ అసలు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ కానీ, తను కూడా అసలు హీరో ఆఫ్ ది హౌస్ అని పెట్టారు 2-3 మెంబర్స్. సో అది కూడా మంచిగా అనిపించింది, బికాస్ ఓకే తను చీఫ్గా తను తీసుకున్న ఇనిషియేషన్, తను వాళ్ళ క్లాన్కి సపోర్ట్ అంతా బాగుంది. ఎందుకంటే వాళ్ళ క్లాన్లోకి వెళ్ళడానికి చిల్ అవుతారు, ప్లస్ గేమ్స్ టాస్క్ కూడా సీరియస్ తీసుకుంటారు. అఫ్కోర్స్ కొంచెం ఫిజికల్గా నబీల్ లేడు కనుక కొంచెం వీక్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళైతే రిలాక్స్డ్గా ఆడతారు, సరదాగా ఉంటుంది. రోజు గాసిపింగ్ అయితే ఉంటుంది వాళ్ళ రూమ్లోని, అండ్ అదంతా ఫన్ ఉంటుంది. బట్ వీళ్ళు మటుకు సీరియస్ టాక్స్, సీరియస్ అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద స్కెచెస్ అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు అయితే క్లారిటీగా నిఖిల్ని అడిగారు, ఎందుకు నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, ఫ్లిప్ స్టార్ అన్నట్టుగా అడిగారు అనమాట, క్లియర్ కట్గా అడిగారు. బట్ నిఖిల్కి చెప్పడానికి వర్డ్స్ లేవు. సో అందరికీ మనకు కూడా క్లారిటీ ఉంది కదా ఎందుకు నిఖిల్ అట్లా చేస్తున్నాడు అనేది. సో అదనమాట నాగ్ గారు వేసిన పంచుతో అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దామా. సో హ్యాపీయెస్ట్ థింగ్, ఫైనలీ సోనియా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ చాలా డిస్కస్ చేశారంట, బిగ్ బాస్ హౌస్లోని బిగ్ బాస్ టీమ్ అంతా ఎలా అయినా సోనియాని సేవ్ చేయాలి కొంచెం కంటెంట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఏదో కాసేపు ఎంటర్టైన్ చేస్తారు, కానీ 24/7 లైవ్లోనే వచ్చేసి ఆల్మోస్ట్ సోనియా కంటెంటే కదా, మరి అంత కంటెంట్ ఎవరిస్తారు తను బయటకు తీసుకొచ్చేసాక. అసలు బిగ్ బాస్ టీమ్ అయితే చాలా అంటే చాలా ట్రై చేశారు. అండ్ తర్వాత సీక్రెట్ రూమ్లో పెడదాము, డబుల్ ఎలిమినేషన్ చేద్దాము, సీక్రెట్ రూమ్లో పెడితే కనీసము లైక్ తర్వాత మళ్ళీ రీఎంటర్ చేయొచ్చు అని. బట్ సీక్రెట్ రూమ్లో కొంచెం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ లైట్గా రావడం వలన అది కుదరలేదు. సో ఫైనలీ గుడ్ న్యూస్ చెప్పే లోపల బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది. సో కంటెస్టెంట్స్ రాబోతున్నారు కదా, వాళ్ళతో పాటు సోనియా అక్క కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో అది ట్విస్ట్, ఓకేనా. తర్వాత తను వచ్చేస్తుంది, అదే సేమ్ లాస్ట్ సీజన్లోని తికా వచ్చింది కదా, సో అట్లాగే ఆల్మోస్ట్ కంటెంట్ కావాలి, లైవ్లో ఎవరో ఒక కవర్ చేయాలి, అది ఇది ఉంటుంది కదా, ఎవరిస్తారు అంత కంటెంట్ చెప్పండి. ఎంతసేపు కంటెంట్ ఇచ్చేదంటే పాపం మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు నైట్ అందరూ పడుకున్నా సరే ఒక సోఫాలో కూర్చొని పక్క వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అక్క, లేదంటే బెడ్ మీద కూర్చొని గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో అవన్నీ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు కదా. సో షీఈ్ ఇంపార్టెంట్ టు ద హౌస్ అనమాట. తను ఉంచడానికి చాలా ట్రై చేశారు, చివరికి ఎలిమినేషన్ కూడా హౌస్ మేట్స్ చేతిలో పెట్టేశారనమాట. సో మనీని అయితే ఆల్మోస్ట్ షివరింగ్ స్టేజ్ చాలా భయపెట్టేశారు. బట్ ఫైనలీ సోనియాని ఎలిమినేట్ చేసేసారు ఈ వీకెండ్. అండ్ తర్వాత ఎక్కువ క్రాసెస్ వచ్చాయి కదా మణికంఠకి, సో దానివల్ల తన్ని జైల్లో పెడుతున్నారనమాట రేపు సండే ఎపిసోడ్ తర్వాత. సో అదనమాట ఈ అప్డేట్స్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.